హలో వెల్కమ్ టు విష్ణు ఐఎస్ అకాడమీ. గ్రూప్ 1 గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ప్లేసెస్ ఇన్ న్యూస్ అనేటువంటి ఒక కొత్త అధ్యాయాన్ని పరిచయం చేయడం జరుగుతుంది. సో ఏంటంటే ఈ పర్టికులర్ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తరచుగా మనకి నవంబర్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ముఖ్యమైనటువంటి న్యూస్ పేపర్స్, అది తెలుగు న్యూస్ పేపర్స్ కావచ్చు, ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్లో కొన్ని ప్రదేశాలు అనేవి మనకి న్యూస్లో ఉన్నాయి. ఉదాహరణకి రీసెంట్గా గాజా అనేటువంటిది కావచ్చు, లేదంటే బ్రెజిల్ దేశం కావచ్చు. ఇలా కొన్ని దేశాలు, కొన్ని ప్రాంతాలు అనేటువంటివి మనకి న్యూస్లో నిలిచాయి. ఇవి కరెంట్ అఫైర్స్లో భాగం ప్లస్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్. కాబట్టి రెండింటినీ కలిపి వీక్లీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మ్యాప్ పాయింటింగ్ అనేటువంటిది దీని నుంచి మనం తీయడం జరుగుతుంది. సో మ్యాప్ పాయింటింగ్ విషయంలో ఎక్కడా కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అవ్వకూడదు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి నవంబర్ సంబంధించినటువంటి మొదటి వారం కరెంట్ అఫైర్స్ మ్యాప్ పాయింటింగ్ అనేటువంటి చూద్దాం. అండ్ ఈ మ్యాప్ పాయింటింగ్లో ఏపీ రిలేటెడ్ కూడా కొన్ని ప్లేసెస్ అనేటువంటి మనకి న్యూస్లో ఉన్నాయి కాబట్టి అవి కూడా కవర్ చేయడం జరుగుతుంది. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ చూడండి ఒకసారి. రియో నెగ్రో రివర్ అనేటువంటిది మనకి బ్రెజిల్ దేశంలో ఉందండి. రియో నెగ్రో రివర్ అనేటువంటిది మనకి బ్రెజిల్ దేశంలో ఉంది. ఎందుకు ఇది రీసెంట్గా న్యూస్లో ఉందంటే 2 కారణాలు. ఒకటి, ఈ నదిలో నీరు బాగా తగ్గిపోవడం. 2, నీరు తగ్గిపోవడం వల్ల ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని కార్వింగ్స్ అనేటువంటివి బయటపడడం జరిగింది. సో అవి దాదాపుగా 1000 నుంచి 2000 సంవత్సరాల క్రితం చెక్కినటువంటివి. అక్కడ ఉన్నటువంటి ప్రీ హిస్టారిక్ కల్చర్స్ కూడా తెలుసుకోవడానికి ఉపయోగపడే విధంగా ఈ యొక్క కార్వింగ్స్ అనేటువంటి కనిపించడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో రియో నెగ్రో రివర్ అనేటువంటిది వాటర్ లెవెల్స్ పూర్తిగా తగ్గిపోవడం జరిగింది. సో 1902 సంవత్సరం తర్వాత 1902 తర్వాత అంత పెద్ద ఎత్తున నీరు తగ్గిపోవడం ఇదే మొదటిసారి అనమాట. సో ఈ రివర్ గురించి మనం చూసినట్టయితే జియోగ్రఫికల్ ఫీచర్స్ ఎక్కడెక్కడ ఉంది ఒకసారి చూస్తే ఇది సౌత్ అమెరికన్ కాంటినెంట్ అండి. సౌత్ అమెరికన్ కాంటినెంట్ ఇది బ్రెజిల్ దేశం. బ్రెజిల్లో ఇక్కడ ఉన్న చూసారా నెగ్రో రివర్. ఈ నెగ్రో రివర్ అనేటువంటిది మనకి లొకేట్ అయిందనమాట. నెక్స్ట్ ఇంపార్టెన్స్ వచ్చేసి ఈ పర్టికులర్ రివర్కి మీరు గమనిస్తే ఈ రియో నెగ్రో రివర్ అనేటువంటిది రీచ్డ్ హిస్టారిక్ లోస్, అంటే బాగా వాటర్ లెవెల్స్ తగ్గిపోవడం జరిగింది. సో దానివల్ల ఓల్డ్ కార్వింగ్స్ అనేటువంటివి ప్రీవియస్లీ హిడెన్ అండర్ వాటర్, నీరు లోపల దాగి ఉన్నటువంటి కొన్ని కార్వింగ్స్ అనేటువంటి బయటపడడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో అక్కడ హ్యూమన్ ఫేసెస్ కానివ్వండి, యానిమల్స్ కానివ్వండి, ఇతరితర అంశాల గురించి 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి చరిత్ర గురించి తెలుసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా కూడా పరిగణించడం జరుగుతుంది. సో ఈ కాంటెక్స్ట్లో రియో నెగ్రో రివర్ అనేటువంటిది ఏ కంట్రీలో ఉందంటే బ్రెజిల్ దేశంలో ఉంది. సో నెక్స్ట్ మీరు గమనిస్తే వెనిజులా అనేటువంటిది వార్తల్లో ఎందుకు నిలిచింది అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల మనకి ఆయిల్ క్రైసిస్ విపరీతంగా వచ్చింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఆయిల్ క్రైసిస్ అనేటువంటి విపరీతంగా వచ్చింది. ఈ ఆయిల్ క్రైసిస్ని సర్దుమనచడం కోసం, తగ్గించుకోవడం కోసం వెనిజులా పైన ఉన్నటువంటి ఆంక్షలని యుఎస్ఏ ఎత్తివేయడం జరిగింది. ట్రంప్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వెనిజులా పైన అంతర్గతంగా వచ్చినటువంటి సమస్యలపైన వెనిజులాలో శాంక్షన్స్ అనేటువంటివి ఇంపోజ్ చేయడం జరిగింది. అంటే ఎక్స్పోర్ట్స్ పైన కానివ్వండి, ఇలాంటి అంశాలపైన వెనిజులా పైన శాంక్షన్స్ ఇంపోజ్ చేయడం జరిగింది. ఈ శాంక్షన్స్ ఇంపోజ్ చేయడం వల్ల వెనిజులా తన యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవ్వడం జరిగింది. ఇప్పుడున్నటువంటి కాంటెక్స్ట్లో అమెరికా ఏం చేసిందంటే వెనిజులా పైన ఉన్నటువంటి శాంక్షన్స్ని వాటిని తగ్గించాలి అని చెప్పేసి నిర్ణయించుకుంది. ఈ కాంటెక్స్ట్లో వెనిజులా ఎక్కడ ఉందంటే ఇక మీరు చూస్తే వెనిజులా కంట్రీ అనేటువంటిది సౌత్ అమెరికన్ కంట్రీ. క్యాపిటల్ సిటీ వచ్చేసి కారాకాస్. అదేవిధంగా ఈస్ట్ సైడ్ వచ్చేసి వెనిజులాకి ఈస్ట్లో ఏ కంట్రీస్ ఉన్నాయి, గుయానా అనేటువంటిది ఉంది. అదేవిధంగా సౌత్ ఈస్ట్లో బ్రెజిల్ అనేటువంటి దేశం ఉంది. తర్వాత మీరు గమనిస్తే సౌత్ వెస్ట్, అదేవిధంగా సౌత్లో కొలంబియా అనేటువంటి కంట్రీ ఉంది. నార్త్లో వచ్చేసి మనకి కరేబియన్ సీ, అదేవిధంగా అట్లాంటిక్ ఓషన్ నార్త్ ఈస్ట్లో ఉంది. సో ఇవి బార్డర్స్ అనమాట. అండ్ వెనిజులా దేశం అనేటువంటిది కరేబియన్ సముద్రంలో కొన్ని ఐలాండ్స్ని కూడా అడ్మినిస్ట్రేట్ చేయడం జరుగుతుంది. ఈ వెనిజులా కంట్రీ నుంచి రియో నెగ్రో రివర్ కూడా ఫ్లో అవుతుంది. ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం రియో నెగ్రో రివర్ గురించి. సో రియో నెగ్రో రివర్ అనేటువంటిది వెనిజులా, ఆ తర్వాత బ్రెజిల్ దేశంలో కూడా ఫ్లో అవ్వడం జరుగుతుంది. సో బౌండెడ్ బై కరేబియన్ సీ అండ్ అట్లాంటిక్ ఓషన్ ఇన్ ద నార్త్, గుయానా ఇన్ ద ఈస్ట్, బ్రెజిల్ ఇన్ ద సౌత్ అండ్ కొలంబియా ఇన్ ద సౌత్ వెస్ట్ అండ్ వెస్ట్. సో ఇవన్నీ కూడా మనం మార్క్ చేసాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ మ్యాప్ పాయింటింగ్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మేజర్ రివర్స్ అండ్ హైయెస్ట్ పాయింట్ కూడా
పీకో బొలీవర్ అనేటువంటిది హైయెస్ట్ పాయింట్. మేజర్ లేక్ సరస్సు ఏది అంటే వెనిజులాలో మరకైబో అనేటువంటి లేకు మేజర్ లేక్ అనమాట. సో ఇక్కడ మీరు గమనిస్తే వెనిజులా అనేటువంటి కంట్రీ ఏ దేశాలు బార్డర్లో ఉన్నాయి? నార్త్ సైడ్ వచ్చేసి 2 సముద్రాలే, కరీబియన్స్ ఒకటి, అట్లాంటిక్ ఓషన్ ఒకటి. వెస్ట్లో కొలంబియా, సౌత్లో బ్రెజిల్, ఈస్ట్లో గుయానా. సో ఈ కంట్రీస్ని మనం ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత యెమెన్ అనేటువంటిది కూడా న్యూస్లో ఉంది ఒక రీజన్ వల్ల. ఎందుకంటే ఇజ్రాయెల్ పైన చేసినటువంటి అటాక్ని హౌతీస్ అనేటువంటి రెబల్స్ అది మేమే చేశాము అని అంగీకరించడం జరిగింది మొట్టమొదటిసారిగా. ఈ హౌతీస్ అనేటువంటి రెబల్స్ ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు అంటే వారు యెమెన్ దేశానికి సంబంధించిన వాళ్ళు. యెమెన్స్ హౌతీస్ ఫైర్డ్ మిజైల్స్ డ్రోన్స్ అట్ ఇజ్రాయెల్. సో వారే ఈ యొక్క మిజైల్ అటాక్ అనేటువంటిది, డ్రోన్ అటాక్ అనేటువంటిది ఇజ్రాయెల్ పైన చేశాము అని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది. ఈ కాంటెక్స్లో యెమెన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుందాం. సో యెమెన్ యొక్క క్యాపిటల్ సిటీ వచ్చేసి సానా అనేటువంటిది. దీని యొక్క లొకేషన్ ఎక్కడంటే పర్షియన్ గల్ఫ్లో ఉంటుంది, వెస్ట్ ఏషియాలో భాగంగా. పొలిటికల్ బౌండరీస్ వచ్చేసి మీరు గమనిస్తే యెమెన్ అనేటువంటిది నార్థన్ పార్ట్లో సౌదీ అరేబియా, అదేవిధంగా నార్త్ ఈస్ట్లో ఇక్కడ మీరు చూస్తే యెమెన్ అనేటువంటిది ఇది యెమెన్ కంట్రీ అండి. సో యెమెన్ కంట్రీకి మీరు గమనిస్తే ఇటువైపు అరేబియన్ సీ ఉంది, ఒమన్ అనేటువంటి కంట్రీ బార్డర్ షేరింగ్ ఉంది, ల్యాండ్ బౌండరీ. అదేవిధంగా నార్త్లో సౌదీ అరేబియా అనేటువంటిది ఉంది, ఇది నార్త్లో ఉంది, ఇది ఈస్ట్లో ఉంది. ఇక్కడ మీరు చూస్తే సదరన్ పార్ట్లో సొమాలియా, అదేవిధంగా జిబౌటి అనేటువంటిది. ఇథియోపియా అనేటువంటిది యెమెన్తో బార్డర్ ఉందా? లేదండి. ఇథియోపియా అనేటువంటి యెమెన్తో బార్డర్ లేదు. సో ఇది ఇథియోపియా. సో ఈ రెడ్ లైన్ కింద ఉన్నటువంటి ఇథియోపియా. సో ఇక్కడ మీరు చూస్తే మారిటైమ్ బౌండరీ అనేటువంటిది యెమెన్తో సొమాలియా, జిబౌటి అండ్ ఎరిత్రియా అనేటువంటిది కూడా మారిటైమ్ బౌండరీస్ ఉన్నాయి. అండ్ రెడ్ సీ అనేటువంటిది కూడా మీకు ఇక్కడ గమనించవచ్చు. రెడ్ సీ అదేవిధంగా అరేబియన్ సీకి మధ్యలో ఉంది. ఇది ఒక పెనిన్సులర్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎన్ని కంట్రీస్ డైరెక్ట్ కాంటాక్ట్లో ఉన్నాయి, ల్యాండ్ బౌండరీ ఉన్నాయంటే ఒమన్ ఒకటి, సౌదీ అరేబియా ఒకటి. మారిటైమ్ బౌండరీ ఉన్నాయి అంటే ఎరిత్రియా, జిబౌటి అండ్ సోమాలియా. ఈ 3 దేశాలు అనమాట. ఈ 3 దేశాలు మనకి రీసెంట్గా న్యూస్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి జాంజిబార్, మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్, రీసెంట్లీ న్యూస్. జాంజిబార్ అనేటువంటిది ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉంది అంటే భారతదేశంలో మొట్టమొదటి ఐఐటి ఖరగ్పూర్, కానీ భారతదేశంలో కాకుండా ఇతర దేశంలో మొట్టమొదటి ఐఐటి క్యాంపస్ ఏది అంటే ఐఐటి మద్రాస్ అండి. ఈ కారణం వల్ల ఇది రీసెంట్గా న్యూస్లో ఉంది. ఐఐటి మద్రాస్ అనేటువంటిది తన యొక్క మొట్టమొదటి ఫారిన్ క్యాంపస్ ఏ దేశంలో పెట్టింది అంటే తాంజానియా అనేటువంటి దేశంలో పెట్టింది. తాంజానియాలో ఉన్నటువంటి జాంజిబార్లో ఐఐటి మద్రాస్ అనేటువంటిది తన యొక్క క్యాంపస్ని స్టార్ట్ చేయడం జరిగింది, ఒప్పందం ప్రకారం స్టార్ట్ చేయడం జరిగింది. సో జాంజిబార్. సో ఇండియా సైన్డ్ ఏ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ తాంజానియా ఆన్ థర్స్డే టు ఎస్టాబ్లిష్ ద ఫస్ట్ ఐఐటి బ్రాంచ్ అబ్రాడ్. సో భారతదేశంలో కాకుండా భారతదేశం వెలుపల మొట్టమొదటి ఐఐటి క్యాంపస్ ఏది అంటే ఐఐటి మద్రాస్. భారతదేశంలో మొట్టమొదటి ఐఐటి ఏది అంటే ఐఐటి ఖరగ్పూర్. ఈ కాంటెక్స్ట్లో మనం తాంజానియా దేశం గురించి మాట్లాడుకోబోతున్నాం. తాంజానియా దేశానికి చుట్టూ కూడా మీరు గమనిస్తే లేక్ మలావి ఒకటి, అదేవిధంగా లేక్ తంగైకా ఒకటి, అదేవిధంగా లేక్ విక్టోరియా ఒకటి. అంటే 3 లేక్స్ అనేటువంటివి తాంజానియాకి బార్డర్గా ఉన్నాయి. తర్వాత కంట్రీస్ ఏమేమి ఉన్నాయంటే రాండా ఒకటి, ఇక్కడ చూడొచ్చు ర్వాండా. తర్వాత బురుండి అనేటువంటి కంట్రీ ల్యాండ్ బౌండరీ షేర్ చేసుకుంటుంది. తర్వాత జాంబియా అనేటువంటిది కూడా బౌండరీ షేర్ చేసుకుంటుంది. ఇక్కడ మీరు గమనిస్తే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, డిఆర్ కాంగో అనేది బార్డర్ అనేటువంటిది షేర్ చేసుకుంటుంది, బికాస్ లేక్ అనేటువంటిది ఉంది, బట్ బార్డర్ అనేటువంటిది మారిటైమ్ బార్డర్ షేర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ మొజాంబిక్ అనేటువంటిది కూడా సౌత్లో బార్డర్ అనేటువంటి షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ జాంజిబార్ అనేటువంటిది విచ్ ఈస్ అడ్మినిస్టర్డ్ బై తాంజానియా. ఇది ఒక ఐలాండ్ దగ్గర ఉంటుందండి, ఇది ఒక ఐలాండ్ అనమాట. ఇక్కడ ఈ తాంజానియా యొక్క క్యాపిటల్ సిటీ వచ్చేసి దొదోమా అనేటువంటిది. అండ్ మౌంట్ కిలిమంజారో అనేటువంటిది ఏ దేశంలో ఉంది? మౌంట్ కిలిమంజారో ఏ దేశంలో ఉందంటే తాంజానియాలో ఉంది. అండ్ తాంజానియాకి నార్త్లో ఆర్ నార్త్ ఈస్ట్లో కెన్యా అనేటువంటిది బౌండరీగా ఉంది. ఉగాండా అనేటువంటిది కూడా నార్త్లో బౌండరీగా ఉంది. సో తాంజానియా మనకి ఒక ఆఫ్రికన్ కంట్రీ,
ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉన్నటువంటి కంట్రీ. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. చాలా దేశాలు అనేటువంటి దీని చుట్టూ ఉండడం జరిగింది. ఇటువైపు చూస్తే ఇండియన్ ఓషన్ అనేటువంటిది మారిటైమ్ బౌండరీగా షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో తాంజానియాకి 3 లేక్స్ చుట్టూ ఉన్నాయి. లేక్ విక్టోరియా, లేక్ తంగైకా అండ్ లేక్ మలావి. కొన్ని కంట్రీస్ ఏంటి, జాంబియా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, బురుండి, రవాండా, ఉగాండా, అదేవిధంగా కెన్యా అండ్ మొజాంబిక్. సో ఈ దేశాలన్నీ కూడా జంజీబార్ ఆర్ దట్ ఈస్ తాంజానియాకి లొకేటెడ్ అయి ఉన్నాయన్నమాట బౌండరీస్. నెక్స్ట్ మీరు గమనిస్తే 2 దేశాలు ఒకే కారణం వల్ల రీసెంట్గా న్యూస్లో ఉన్నాయి. ఆ కారణం ఏంటంటే ఇజ్రాయెల్ అనేటువంటిది గాజా పైన అటాక్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో ఆ అటాక్ అనేటువంటి తీవ్రంగా చేయడం వల్ల గాజాలో ఉన్నటువంటి మానవ హక్కుల్ని లేదంటే యుద్ధం చేయడం వల్ల ఎంతోమంది అమాయకుల ప్రాణాలు కోల్పోతున్నారు అని చెప్పేసి, ఇది మానవ హక్కులకి వ్యతిరేకంగా అని చెప్పేసి 2 కంట్రీస్, ఒకటి బహ్రెయిన్ అనేటువంటి కంట్రీ, 2 బొలీవియా అనేటువంటి కంట్రీ, 2 కూడా ఇది వెస్ట్ ఏషియాలో భాగం, అదేవిధంగా ఇది సౌత్ అమెరికాలో భాగం. సౌత్ అమెరికాలో భాగమైనటువంటి బొలీవియా, అదేవిధంగా వెస్ట్ ఏషియాలో భాగమైనటువంటి బహ్రెయిన్ అనేటువంటి కంట్రీ 2 కూడా ఇజ్రాయెల్తో తన యొక్క డిప్లొమాటిక్ టైస్ ఆర్ దౌత్యపరమైనటువంటి సంబంధాలని వదులుకోవడం జరుగుతుంది. సో వాటిని పూర్తిగా వదులుకోవడం జరుగుతుంది. సో ఈ కాంటెక్స్ట్లో 2 దేశాలు కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ముందుగా బొలీవియా గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ మీరు చూస్తే బొలీవియాకి ఈ యొక్క బౌండరీస్గా పెరు, బ్రెజిల్, పరాగ్వే, అర్జెంటీనా, చిలీ అనేటువంటి దేశాలు. మళ్ళీ ఒకసారి పెరు, బ్రెజిల్, పరాగ్వే, అర్జెంటీనా, చిలీ అనేటువంటి దేశాలు ల్యాండ్ బౌండరీ షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో బొలీవియా ఇస్ ద ల్యాండ్ లాక్డ్ కంట్రీ, భూ పరివేష్టిత దేశం అంటాం, ఎందుకంటే చుట్టూ కూడా భూమి అనేటువంటిది బౌండరీగా ఉంది. ఇక్కడ బహ్రెయిన్ అనేటువంటి చూస్తే ఇది ఒక చిన్న ఐలాండ్ కంట్రీ అండి, వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి చిన్న ఐలాండ్ కంట్రీ. సో ఇక్కడ మీరు గమనిస్తే మారిటైమ్ బౌండరీస్ అనేటువంటి ఖతార్ కానివ్వండి, కువైట్ కానివ్వండి, సో ఇట్లా సౌదీ అరేబియా ఈ కంట్రీస్ అనేటువంటివి బహ్రెయిన్కి మారిటైమ్ బౌండరీస్గా ఉండడం జరిగింది. ఇదంతా కూడా పర్షియన్ గల్ఫ్ అండి, ఇదంతా కూడా పర్షియన్ గల్ఫ్, ఇది రెడ్ సీ, ఇదంతా అరేబియన్ సీ, మనం ఆల్రెడీ చూసాం, మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా. సో యూపీఎస్సీ కానివ్వండి, ఏపీపీఎస్సీ రీసెంట్గా ఈ పర్టికులర్ ఏరియా అదేవిధంగా సౌత్ అమెరికన్ కాంటినెంట్ పైన ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లేసెస్ ఇన్ న్యూస్ ఇన్ ఇండియా. భారతదేశంలో నిలిచినటువంటి ప్రదేశాలు ఏమిటంటే, ఒకటి గ్వాలియర్, రెండోది కోజికోడ్, మూడోది డోంగారాగర్ అనేటువంటిది ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉందంటే, ఛత్తీస్గఢ్ ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ అక్కడ ఉన్నటువంటి జైన్ టెంపుల్కి విజిట్ చేయడం జరిగింది. అక్కడ జైన్ టెంపుల్లో ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ యొక్క బ్లెస్సింగ్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో డోంగారాగర్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ జైన్ పిలిగ్రిమేజ్గా ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ జైన్ టెంపుల్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. డోంగారాగర్ ఎక్కడ లొకేట్ అయింది, ఛత్తీస్గఢ్లో లొకేట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా కోజికోడ్, గ్వాలియర్ అనేటువంటిది రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉంది అంటే, యునెస్కో క్రియేటివ్ సిటీస్ లిస్ట్ ఏదైతే మనకి రిలీజ్ చేసిందో, యునెస్కో అనేటువంటిది క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్, UCCN, యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అనేటువంటిది రిలీజ్ చేసింది. దీంట్లో భాగంగా మన భారతదేశం నుంచి ఈసారికి కోజికోడ్ అదేవిధంగా గ్వాలియర్, కోజికోడ్ అనేటువంటిది కేరళ స్టేట్లో, గ్వాలియర్ అనేటువంటిది మధ్యప్రదేశ్, అదేవిధంగా ఛత్తీస్గఢ్ నుంచి రీసెంట్గా డోంగారాగర్ అనేటువంటిది లొకేట్ అవ్వడం జరిగింది. సో ఈ ప్రదేశాలు ఏ రాష్ట్రాలకు సంబంధించినవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి బిఫోర్ దట్ గుడావి బర్డ్ శాంచురీ ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉందంటే, ఈ గుడావి బర్డ్ శాంచురీలో గుడావి టైప్ ఆఫ్ బర్డ్స్ మరణించడం జరిగింది. అందువల్ల గుడావి బర్డ్ శాంచురీ అనేటువంటిది మనకి ఎక్కడ ఉంది అని అడిగే అవకాశం ఉంటుంది. ఇది కర్ణాటక స్టేట్లో ఉందండి. గుడావి బర్డ్ శాంచురీ అనేటువంటిది శివమోగా డిస్టిక్ కర్ణాటకలో లొకేట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ దాదాపుగా లోకల్ బర్డ్స్ అండ్ ఫారిన్ బర్డ్స్ మొత్తం కలిపి 217 వెరైటీస్ బాగా ఉన్నాయి. ఇక్కడ మాయిస్ట్ డెసిడియస్ ఫారెస్ట్లు అనేటువంటివి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ సో గుడావి బర్డ్ శాంచురీ కర్ణాటక. నెక్స్ట్ వచ్చేసి మనకు మోస్ట్ ఇంపార్టెంట్, సిన్స్ వీఆర్ వెయిటింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ మినిట్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కొన్ని ప్రదేశాలు న్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాప్ పాయింటింగ్ అనేది చేసుకోవాలి. రీసెంట్గా కేబినెట్ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయం, మంత్రిమండలి ఆమోదించినటువంటి కొన్ని నిర్ణయాలు వల్ల కొన్ని ప్రదేశాలు అనేవి మనకి న్యూస్ పేపర్లో వచ్చాయి. ఒకటి తిరుపతి జిల్లా పేరూరు ఒకటి, అదేవిధంగా వైఎస్ఆర్ జిల్లా గండికోట ఒకటి, కర్నూలు జిల్లాలో ఓర్వకల్ ఒకటి, అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రావూరు ప్రాంతాలు,
ఇవనేటివి మనకి న్యూస్లో ఉండడం జరిగింది. తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి పేరూరులో నిర్మాణాలు అనేటువంటి హోటల్ గ్రూప్ ఆఫ్ నిర్మాణాలు అనేటువంటి జరుగుతున్నాయి. అదేవిధంగా వైఎస్ఆర్ డిస్టిక్లో ఉన్నటువంటి గండికోట, మనకి గ్రాండ్ కెనైన్ ఆఫ్ ఇండియా పెన్నా నదికి సంబంధించినటువంటి గండికోట అంటాం కదా, సో అది ఎక్కడ ఉందంటే వైఎస్ఆర్ డిస్టిక్లో ఉంది. సో ప్లీజ్ టు రిమెంబర్. ఓర్వకల్లు అనేటువంటి కర్నూలు జిల్లాలో ఉంది. సో ఫర్ డిఫరెంట్ రీజన్స్, అంటే ఓర్వకల్లులో, కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఓర్వకల్లులో శీతల గిడ్డంగులు అంటే కోల్డ్ స్టోరేజెస్ అనేటువంటి నిర్మించడం కోసం భూమి కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలో జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లిలో కూడా ఏపీఐసిసి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కారిడార్కి సంబంధించి భూములు కేటాయించడం జరిగింది. అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు గమనిస్తే కొన్ని విలేజెస్ కూడా మనకి అడుగుతూ ఉంటారు. సోలార్ పవర్ ప్లాంట్కి సంబంధించిన కానివ్వండి, గండికోట ఏ జిల్లాలో ఉందని, లేదంటే ఓర్వకల్లు ఏ జిల్లాలో ఉందని, పేరూరు అని. అంటే రీసెంట్గా కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఆంధ్రప్రదేశ్లో గిడ్డంగుల సంస్థ ఏర్పాటు చేయడం కోసం భూమి ఏ జిల్లాలో ఏ ఊర్లో కేటాయించారు, ఓర్వకల్లు. సో ఇట్లా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సో తిరుపతి జిల్లా పేరూరులో, వైఎస్ఆర్ జిల్లా గండికోట, ఓర్వకల్లు కర్నూలు డిస్టిక్, అదేవిధంగా జగ్గయ్యపేట ఎన్టీఆర్ డిస్టిక్ అండ్ జగ్గయ్యపేట మండలంలో ఉన్నటువంటి అనుమంచిపల్లిలో ఏపీఐసిసికి భూమి కేటాయించడం జరిగింది. సో ఇతర అంశాల్లో భాగంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి గుడ్లూరు మండలం రావూరులో 39 ఎకరాలు అనేటువంటిది రామాయపట్నం పోర్టుకి డెవలప్మెంట్కి భూమి అనేటువంటిది 39 ఎకరాల భూమి అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ అండి. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రావూరులో 39 ఎకరాల భూమి అనేటువంటిది రామాయపట్నం డెవలప్మెంట్కి ఇవ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ఒకసారి చూద్దాం. సో కృష్ణా జిల్లా జగ్గయ్యపేట దగ్గర ఉన్నటువంటి ప్రదేశం కావచ్చు అనుమంచిపల్లి, తర్వాత కడప జిల్లాలో ఉన్నటువంటి గండికోట, తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి రావూరు ఒకటి, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రదేశం ఏంటంటే పేరూరు, రావూరు, కన్ఫ్యూజన్ ఇక్కడ. సో తిరుపతి జిల్లా వచ్చేసి పేరూరు, ఇక్కడ వచ్చేసి రావూరు. తిరుపతి జిల్లా వచ్చేసి పేరూరు, నెల్లూరు జిల్లాలో వచ్చేసి రావూరు. సో ఈ ప్రదేశాలు అనేటువంటి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో పేరూరు ఒకటి, గండికోట, ఓర్వకల్లు, రావూరు, అదేవిధంగా అనుమంచిపల్లి వచ్చేసి మనకి ఎన్టీఆర్ డిస్టిక్లో లొకేట్ చేయడం జరిగింది. సో పేరూరు వచ్చేసి తిరుపతి జిల్లా, గండికోట కడప జిల్లా, ఓర్వకల్లు కర్నూలు, రావూరు వచ్చేసి నెల్లూరు జిల్లా. సో ఈ ప్రదేశాలు అనేవి రీసెంట్గా న్యూస్లో ఉన్నాయి కాబట్టి మనం ఆంధ్రప్రదేశ్ మ్యాప్ పాయింటింగ్లో కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది ఈ వారానికి సంబంధించి. సో నవంబర్ 1st వీక్ సంబంధించినటువంటి ప్లేసెస్ ఇన్ న్యూస్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో నౌ ఇట్ ఈస్ యువర్ సైడ్. ప్లీజ్ టు స్ప్రెడ్ దిస్ వీడియో టు ఆల్ యువర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ and thank you so much. So before leaving this video, please do subscribe the video. Thank you so much. Have a nice day. Bye bye.